లలిత జ్యువెలర్స్ వారి డబుల్ ధమాకా ఆఫర్. అన్ని బంగారు నగలపై తరుగులో 1% తగ్గింపు. పాత బంగారు నగల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. అయితే మనకి ఈ ఆగస్టు 12వ తారీఖున సూర్యగ్రహణం ఉంది అని చెప్పి అంటున్నారు. కొంతమంది మన దగ్గర లేదు అంటున్నారు. అసలు నిజంగా ఉందా లేదా? చాలా మంచి ప్రశ్న వేశారు. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉందా లేదా ఒక ఎత్తు, ఉన్నదాన్ని ఎట్లా చూడాలి, వాట్ ఈస్ ద వే అంటే చూసే విధానం ఏంటి అసలు గ్రహణం. మనకి లాట్ ఆఫ్ కర్మాస్ మనం ఎప్పుడు చేస్తూ ఉంటాం, బ్యాడ్ గుడ్ స్పిరిచువల్ కర్మాస్ చాలా చేస్తూ ఉంటాం. ఇందులో స్పిరిచువల్ అండ్ గుడ్ కర్మాస్ మనకు సపోర్ట్ చేస్తాయి. మనకు తెలియకుండా తెలియకో చేసే కొన్ని కర్మలు మనకి ఇబ్బంది పెడుతూ ఉంటాయి, అవి యాడ్ ఆన్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు మీరు ఉదాహరణకి ఓం నమో నారాయణాయ అన్నాం, ఇది 1 టైం కౌంటింగ్. కానీ గ్రహణంలో వచ్చేసి 1000 టైమ్స్ దాని వాల్యూ. సో మీరు 1000 టైమ్స్ అంటే ఇది ఈక్వల్ టు 3 years, 365 రోజులు కదా. 1000 సార్లు అవుతుందంటే 3 సంవత్సరాలు, ఒకసారి అంటే 3 సంవత్సరాలు అన్నట్టే కదా. ఇప్పుడు ఈ గ్రహణ సమయంలో మనకు మహర్షులు చెప్పింది ఏంటంటే ఇది మోస్ట్ పవర్ఫుల్ టైం. ఈ టైంలో మీరు ఏదైనా ఒక మంత్రం అంటే బీజాక్షరాలతో మీ గురువుల దగ్గర తీసుకున్నా, లేకపోతే ఒక నామం ఓం నమో నారాయణాయ లేదా శ్రీమాత్రే నమః నమః శివాయ ఏదైనా చేస్తే అది మీకు ప్రొటెక్షన్గా నిలబడుతుంది. ఆ ప్రొటెక్షన్ ఎంతవరకు వెళ్తుందంటే మీరు మళ్ళీ ఈ యొక్క మానవ జీవితం నుంచి కిందకి పడిపోకుండా అక్కడ నుంచి కొంచెం ఉన్నత గతుల వైపు వెళ్తుంది అనేటువంటిది యాక్చువల్ రీజన్ అది. ఇప్పుడు ఏమవుతుందంటే మనం ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఒక బ్యాంక్ అకౌంట్ ఉంది, అందులో మీరు సేవింగ్స్ వేస్తూ ఉంటే రేపొద్దున ఉద్యోగం పోయినా లేకపోతే ఏదైనా కష్టకాలం వచ్చినా మీకు ఆ డబ్బులు ఉపయోగపడతాయి. కరెక్ట్. మొత్తం వాడేస్తూ పోతున్నారు, క్రెడిటే ఉంది మొత్తం. ఒకనొక టైంలో రోడ్డు మీదకి వచ్చేస్తాడు మనిషి, ఎవరైనా కానీ కదా. ఆ బ్యాలెన్స్ ఎట్లయితే మెయింటైన్ చేస్తామో గ్రహణ సమయంలో వెరీ క్లియర్లీ మనం జపం చేసుకోవడం వల్ల పుణ్యం అనే బ్యాలెన్స్ ఉంటుంది మన బ్యాంకులో. జపం వల్ల పుణ్యం వస్తుంది యాక్చువల్గా. ఆ పుణ్యం అనే దానివల్ల మనం నడుస్తూ ఉంటుంది. మనకి ఇప్పుడు ఇవాళ రేపు ఏమైపోయిందంటే గ్రహణం అనగానే ఏదో భయపెట్టడం, దాని గురించి ఏదో అమ్మో గ్రహణం వచ్చేసింది, అది కాదు అసలు యాక్చువల్గా. సరే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, దాని గురించి కూడా చెప్తాను నేను మీకు. మనకి ఇక్కడ దేశంలో లేదండి, ఇండియాలో లేదు. సో మనం ఇక్కడ టెంపుల్స్ మూయడం కానీ గర్భవతుల జాగ్రత్తలు తీసుకోవాల్సింది కానీ ఏమీ లేదు. కానీ ఒకటి మాత్రం జాగ్రత్త ఏంటంటే ఆ సమయాన్ని వినియోగించుకోవడం నేర్చుకోగలగాలి. 12వ తేదీ మన దగ్గర లేదన్నారు, లేకపోయినా ఆ జపం చేస్తే ఫలితం వస్తుంది అంటున్నా. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. భూమికి ఇటు కొన్ని గ్రహాలు ఉంటాయి కదా. భూమిలో చిన్న ఎగ్జాంపుల్ ఎలా అంటే చూపిస్తా. ఇది భూమి అనుకుంటే, రౌండ్గా ఉండే భూమి అనుకుంటే ఇటు కొన్ని గ్రహాలు ఉన్నాయి, ఇటు కొన్ని గ్రహాలు ఉన్నాయి. ఇక్కడ పుట్టినవాడికి ఇటున్న గ్రహం కూడా పనిచేస్తుందిగా, కనబడకపోయినా కూడా గ్రహాల తీరైతే పనిచేస్తుంది కదా. ఇప్పుడు గ్రహణ సమయంలో ఏం చేస్తామంటే కామన్గా ఇక్కడ గ్రహణం పడుతున్నప్పుడు ఈ దేశాల మీదే ఉంటుంది, ఈ దేశాల మీద ఎఫెక్ట్ ఉండదు. కానీ ఆ రోజు గోచారంలో జరుగుతున్నందుకు మీరు చేసే జపం వల్ల ఇక్కడుండే గ్రహం యొక్క ఇది కూడా మీకు పనిచేస్తూ ఉంటుంది. నెగిటివ్ ఎఫెక్ట్ ఉండదు కానీ పాజిటివ్గా మాత్రం మీకు ఇస్తుంది రిజల్ట్ అది. అందుకని నేనేమంటానంటే ఇప్పుడు నిజంగా ఇటువైపు ఉండే గ్రహాల యొక్క ఎఫెక్ట్ పడకపోతే మరి ఇక్కడ పుట్టిన వాటికి ఇక్కడ గ్రహాలు ఏమి ఇంకా పని చేయకూడదు, పాజిటివ్ ఆర్ నెగిటివ్. మరి ఇవన్నీ కూడా పనిచేస్తున్నాయి. రవి బాగోపోతే రవి బాగాలేదు అంటున్నాం. మరి రాత్రి పుట్టిన వాడికి ఇక్కడ రవి ఉండడు, మరి రవి పనిచేస్తున్నాడు లేదా. పగలు పుట్టిన వాడికి చంద్రుడు ఉండడు, మరి చంద్రుడు పనిచేయాలి, వాడికి మనసు లేకుండా పుట్టాలి వాడు. మరి పగలు పుట్టినవాడు అంతే కదా, రాత్రి పుట్టినవాడు మరి ఆత్మ లేకుండా పుట్టాలి, మరి ఆత్మ ఉంటుంది కదా వ్యక్తి. పుట్టినా ఒకటే లేకపోయినా ఒకటే. కాబట్టి ఏంటంటే ఈ మనసు ఆత్మ కారకులు మోస్ట్ పవర్ఫుల్ ఎక్కడున్నా కూడా. ఇది ఒకే దీంట్లో అలైన్ అయి ఉంటారు. ఇది రాహుకేతువులు అండ్ రవిచంద్రులు అలైన్ అయినందుకు, అలైన్ వచ్చిన టైం కాబట్టి మీరు చేసే మంత్రం ఈజ్ మోస్ట్ పవర్ఫుల్గా పనిచేస్తుంది. సో అందుకని ఆ రోజు మీరు మీ గురువుల దగ్గర తీసుకున్న మంత్రమో లేకపోతే మీరు ఏదైనా ఒక నామమో ఖచ్చితంగా చేయండి. అయితే ఇండియాలో మనకు లేదు కానీ బయట దేశాల్లో కొన్ని దేశాల్లో 9-11కి స్టార్ట్ అవుతుంది, కొన్నింటి దగ్గర 11 o'clock స్టార్ట్ అవుతుంది. అంటే రకరకాల దేశాల్లో వస్తుంది కాబట్టి ఇది లాంగిట్యూడ్ లాటిట్యూడ్ బట్టి మార్నింగ్ 4:25 వరకు ఉంది ఇది. రాత్రంతా ఇంకా
ఇందులో పర్టికులర్గా ఇప్పుడు దేశాన్ని ఎక్కువ పట్టి పీడించేది జాబు. దీనికి నేను ఒకటే చెప్తా, మీరు లలితా సహస్రనామాల్లో ఫస్ట్ లైన్ కానీ అంటే ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమః కానీ, లేదా ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయే నమః కానీ చేయండి. ఖచ్చితంగా వీటికి ఇంకా గురువుతో ఉపదేశం అక్కడ నామం కదా, ఇది నామం కదా, నామాలకి సంబంధం లేదు, బీజాక్షర సంబంధంగా ఉండేది. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే లలితా సహస్ర రహస్య నామాలు అంటారు, అంటే బయటకు నామాల్లో ఉంటాయి కానీ అంతర్గతంగా బీజాక్షరం కనెక్ట్ అయి ఉంటుంది. సో అందుకని అది, సో ఇది చేయండి. లేదా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఓం సంపత్కరీ సమారూఢ సింధుర ప్రజసేవితాయ నమః, లేదా ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధనే నమః. ఇలా మనం చాలా వీడియోలో చాలా విషయాల గురించి చెప్పాము. హెల్త్ ప్రాబ్లం ఉంది, ఓం సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారణి అగ్రగణ్య చింత్య రూప కలికలమశనాశిని. అప్పులు నేను చాలామంది చెప్పారు నాకు, ఏమంటే అపర్ణాయ నమః చేసుకున్నాక నిజంగా మా అప్పులు తగ్గిపోయాయి అంటాడు. ఎందుకంటే వాళ్ళకి ఛాన్సెస్ అలా వస్తాయి, స్కోప్ పెరుగుతుంది, ఫైనాన్షియల్ స్కోప్ పెరుగుతుంది. అంటే ఏమి లేదు, ఇప్పుడు మీరు ఒక నామంతో చేస్తున్నారు, మీ పక్కన దేవత ఉంది, ఆ దేవత ఎనర్జీ ఇస్తుంది. ఇక్కడ నేనేమంటానంటే మీరు మీ ఇంట్లో మీ అమ్మగారి పక్కన ఉండడం వేరే, ఏదో ఊర్లో ఉండడం, మీ అమ్మగారి పక్కన ఉన్నప్పుడు తను ఎప్పటికప్పుడు అరే అన్నం తిను టైం అవుతుంది, లేకపోతే నువ్వు ఇప్పుడు టీ తీసుకో, ఇగో మీ మిక్చర్ తిను, లేకపోతే మిరపకాయ బజ్జీ తిను, ఎప్పుడేదో ఇస్తూ ఉంటుంది ఫీడింగ్. ఏంట్రా ఇంత డల్గా ఉన్నావేంటి, జ్వరం అని వచ్చిందా, తను చూసుకుంటూ ఉంటుంది. అంటే ఒక తల్లి బిడ్డను ఎలా అయితే చూసుకుంటూ ఉంటుందో మీరు నిత్య జపం చేసేటప్పుడు తను గైడ్ చేస్తూ ఉంటుంది. ఇటు వెళ్ళకు, మన మైండ్లో మన ఆలోచనల్లో ఇటు వెళ్తానికి ప్రమాదం వస్తుంది, మనకు అనిపించి ఇటు వెళ్ళిపోతాం, ఇటు పోతే అక్కడ యాక్సిడెంట్ అవుద్ది. యాక్చువల్గా ఆ గైడ్ చేస్తా అంటారు. అందులో మీరు ఈ గ్రహణ సమయంలో చేసే జపం అంత అద్భుతంగా పనిచేస్తుంది. దాంతోపాటు గ్రహణం వల్ల వచ్చే బ్యాడ్ ఎఫెక్ట్స్ తగ్గిపోతాయి. ఇప్పుడు మేషం వాళ్ళు ఉన్నారనుకోండి, మేషానికి 4లో పడుతుంది గ్రహం, 4 and 5th కాంబినేషన్లో పడుతుంది. ఈ 41 days అంటే 12 ఆగస్టు నుంచి ఒక 41 రోజులు ప్రాపర్టీస్ తీసుకునే విషయంలోని, విద్యా విషయాల్లోని, తల్లిగారి ఆరోగ్య విషయంలోని, నిర్ణయాల విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వృషభం వారు అగ్రిమెంట్స్, ప్రాపర్టీ అగ్రిమెంట్స్ విషయంలోని, ఏదైనా ఇంటర్వ్యూస్కి వెళ్ళే విషయంలో ఈ 40 days జాగ్రత్తగా ఉండాలి. మిథునం వారు ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో, ఎందుకంటే ఇక్కడ గ్రహణం కర్కాటకంలో పడుతుంది, కర్కాటక మిథున సింహ ఈ మూడిటికి పనిచేస్తుంది. ఎట్ ది సేమ్ టైం వృశ్చికము అండ్ మీనానికి కూడా ఉంటుంది 5-9 యాక్సెస్లో. సో వీళ్ళు కర్కాటకం వాళ్ళు ఏంటంటే వాళ్ళకి సెల్ఫ్గా, అంటే వాళ్ళకి తెలియకుండా వాళ్ళు పోయి ఎక్కడో స్ట్రక్ అవుతూ ఉంటారు. సింహం వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో చూసుకోవాలి, బికాస్ ఆఫ్ 12th house గ్రహణం కదా. మరలా మీరు కనుక చూస్తే ఇక్కడ మంచి కూడా ఉంటుంది. ఇప్పుడు వృషభం వారికి మంచి 3rd house గ్రహణం, కాకపోతే కొంచెం అగ్రిమెంట్ చూసుకోవాలి. కన్య వారికి లాభస్థానంలో గ్రహణం మంచిదే. మరలా తులవారికి కనుక చూసుకుంటే దశమస్థాన గ్రహణం మంచిది. అంటే ఏంటి, కన్యవారికి లాభాల విషయంలో, బిజినెస్ విషయంలో బాగుంటాయి, తులవారికి కెరియర్ పరంగా కొంత బాగుంటుంది, కానీ కెరియర్లో స్ట్రెస్ మాత్రం ఉంటుంది ఆ గ్రహణ ప్రభావం వల్ల. అండ్ వృశ్చికం వారికి భాగ్యస్థానంలో గ్రహణం కాబట్టి వీళ్ళు పర్టికులర్గా తండ్రి గారి ఆరోగ్యము, హైయర్ ఎడ్యుకేషన్లో తీసుకునే నిర్ణయాలు, ఒక్కోసారి మనం ఏదో పూజలు చేయించుకుంటుంటాం కానీ అక్కడ ఏదో తప్పిదాలు జరుగుతూ ఉంటాయి, అది చూసుకోవాలి. ఏదో గురువులు సరైన గురువులు దొరకపోవడం ఇలాంటిది ఇస్తుంది. ధనస్సు వారికి అష్టమ గ్రహణం కాబట్టి, అష్టమం ఈజ్ న్యూట్రల్ గ్రహణం అది, కాకపోతే కొంచెం వాహనం మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళాలి. మకరం వారు ఎట్టి పరిస్థితుల్లో గ్రహణం రోజు నుంచి 41 days పార్ట్నర్స్ ఎంపిక చేసుకునే విషయంలో కానీ, జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే విషయంలో కానీ జాగ్రత్తగా ఉండాలి. ఇక కుంభం వారి కూడా 6th house గ్రహణం ఈజ్ గుడ్, జాబ్లు వస్తాయి, లోన్స్ లభిస్తాయి, శత్రువుపై జయం ఉంటుంది, ఇవన్నీ ఉంటుంది. మీనం వారు మాత్రం ఇప్పుడు ఏ దేశాల్లో అయితే గ్రహణం పడుతుందో ఆ పర్టికులర్ దేశాలలో గర్భవతులు జాగ్రత్తగా ఉండాలి మీనం వారు. ఇప్పుడు ఇక్కడ నుంచి ఆ దేశంలో వెళ్ళి ఉంటున్నాం ఇండియన్స్ అయినా కానీ, అక్కడ ఆ దేశాల్లో నివసిస్తున్నందుకు దాని ప్రభావం ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఇండియాలో ఏంటంటే మీరు ఆ టైంలో జపం చేసుకోండి, మీ లైఫ్ మార్చుకోగలుగుతారు. అక్కడ ఉంటే ఈ జాగ్రత్తలు తీసుకోండి, ఇక్కడ ఉండే వారికి ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ జాగ్రత్తలు అవసరం లేదు కానీ జపం చేసుకోవాలి, జపం చేసుకోండి అట్లా అనమాట. ఓకే. ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు ఎక్కడో దేశంలో జరుగుతుందండి ఏదో యుద్ధం, ఆ దేశంలో ఉండే వాళ్ళు యుద్ధం జరుగుతుంది కాబట్టి అక్కడ జాగ్రత్తగా ఉండాలి. అవును. ఇక్కడ వాడు ఏం చేస్తాడు, అక్కడ దేశంలో యుద్ధం జరుగుతుంది కాబట్టి మనకు సరుకులు ప్రాబ్లం వస్తుందేమో, 2 నెలలు రేషన్ తీసుకొచ్చి పెట్టుకుంటాడు ఇంట్లో, 2 months రేషన్ తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటున్నాడు అంతే. అవును మరి జాగ్రత్త, ముందు జాగ్రత్త. అట్లాంటి జాగ్రత్తలు ఎక్కడ తీసుకోవాలో అక్కడ తీసుకోవాలి. ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream.
Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. సబ్స్క్రైబ్ టు iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream కి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream మీడియా. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.